ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. ఆ సమావేశాలు అయిన తర్వాత ఎవరైతే కౌలు రైతులు ఏదైనా యాడ్ చేయమంటే అది యాడ్ చేస్తాం. ఒకవేళ ఒరిజినల్ రైతులు మాకు అనుమానం ఉందంటే ఆ అనుమానాన్ని తయారు చేసి ఒక స్పష్టమైనటువంటి కౌలు చట్టాన్ని తీసుకొచ్చి మా ఆలోచన ఏమిటంటే 100% కౌలు రైతులకి న్యాయం చేయాలి. అధ్యక్ష, మొన్నే ఒక ప్రశ్నలో సమాధానం చెప్పాను. ఫస్ట్ టైం అధ్యక్ష, దేశ చరిత్రలో ఫస్ట్ టైం గొప్పగా చెప్తున్నాను. మొన్న ఆగస్టులో వరదలు వచ్చాయి. చాలామంది రైతులు పంట చేతికొచ్చినటువంటి పంట పోగొట్టుకున్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 20 రోజుల్లో సర్వే చేయించి 361 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం. రైతులంటే ఒరిజినల్ రైతులు కాదు అధ్యక్ష, 80% మంది ఏదైతే 360 కోట్ల రూపాయలు ఉన్నాయో 80% మంది కౌలు రైతుల అకౌంట్లో వేసాం అధ్యక్ష. ఫస్ట్ టైం. అంటే వీరి పట్ల మేమెంత సానుకూలంగా ఉన్నామో తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు అయిపోయింది, రేపు ఫిబ్రవరిలో సెషన్ వస్తుంది. అప్పటికి ఈ కొత్త చట్టాన్ని తెచ్చి వీరికి న్యాయం చేస్తాం. అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు అడిగారు, ఎవరు ఇవ్వకపోతే 1800 మంది కౌలు రైతులకి నష్టపరిహారం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కౌలు రైతుకి న్యాయం చేయాలి, మంచి చట్టాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఎవరైతే సభ్యులు అడిగారు, మీ సలహాలు ఇవ్వండి, మీకు ముసాయిదా ఇస్తాను. మీరు అందులో ఏమైనా యాడ్ చేయాలంటే చెప్పండి. ఇదేదో ప్రెస్టేజ్గా మేమే తయారు చేస్తున్నాం, మేము చెప్పినట్టుగా జరగాలని ఎక్కడా లేదు. ఎవరం చేసినా ఇంకా మెరుగైన చట్టం రావాలి, కౌలు రైతులకు న్యాయం జరగాలని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు, ముందెళ్ళి ఓనర్స్ లోన్ తీసుకుంటున్నారని చట్టంలో పెట్టాం. ఫస్ట్ కౌలు రైతులకు ఇవ్వాలి, తర్వాత ఓనర్స్కి ఇవ్వాలని రేపు తీసుకొస్తున్నటువంటి చట్టంలో కూడా పొందుపరిచాం. ఎప్పటికప్పుడు మేము బ్యాంకర్స్తో కూడా మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం అధ్యక్ష క్రాప్ లోన్ ఇస్తారా? క్రాప్ లోన్ ఈ సంవత్సరం 4000 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. కౌలు రైతులకు ఇస్తే ఆ భూమి యజమాని కూడా లోన్ ఇస్తారు. యజమాని లోన్ వేరే, కౌలు రైతుల లోన్ వేరే. 4000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకు 1443 కోట్లు ఆల్రెడీ రుణాలు ఇచ్చాం అధ్యక్ష. రేపు మార్చిలోగా మిగతాది కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు చట్టం తెస్తున్నాం. దానికి అందరూ సహకరించాలి. ఈలోగా మీరు నెట్లో పెట్టాం ముసాయిదా, మీరు చూడండి. ఏమైనా సలహాలు ఉంటే మాకు ఇస్తే అవి కూడా మంచివైతే అందులో పొందుపరిచి, అందరి బాధ్యత కౌలు రైతులు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు బాధపడుతున్నారు. ఎక్కడో ఒక దగ్గర దీనికి ఫుల్ స్టాప్ ఉండాలి. ఆ ఫుల్ స్టాప్ పెట్టడానికి, వారికి న్యాయం చేయడానికి మనసా వాచ కర్మణ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13649 అధ్యక్ష, లాస్ట్ అది కూడా మర్చిపోయారు అధ్యక్ష. రైతుకి ఎక్కడైనా కులాలు ఉంటాయి అధ్యక్ష? ఈ దేశంలో రైతుకి ఎక్కడైనా కులాలు ఉన్నాయా? ఆ రోజు అసలు అధికారులు చెప్పలేదా? అధికారులు చెప్తే వీళ్ళు వినలేదా? గత చట్టంలో ఓసీ రైతులకి ఏమీ అందకూడదని చెప్పి చట్టంలో పొందుపరిచారు. కనీసం నాలెడ్జ్ ఉండాలి, చెప్పిన మాట వినాలి, తెలుసుకోవాలి. రైతుకి ఎక్కడైనా కులం ఉందా? ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కౌలుదారుల చట్టంలో ఓసీ రైతులకి ఏమీ ఇవ్వకూడదని పెట్టారు అధ్యక్ష. అది కూడా తొలగించేస్తున్నాం, అది కూడా తీసేసాం. రైతుకు కులం లేదు, రైతు అంటే రైతు, ప్రతి రైతుకి అందడానికి రేపు తీసుకొస్తున్నటువంటి చట్టంలో స్పష్టంగా మేము పెడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13649 మినిస్టర్ ఫర్ టూరిజం. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం? టూరిజం మీద విశాఖపట్నం పర్యాటక రంగానికి సంబంధించి ఒక సుందరమైనటువంటి నగరం. ఆ ప్రాంతంలో భీమిలి దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి గ్రామంలో ఒబరాయ్ వారికి, అదేవిధంగా మేఫైర్, ఈ రెండు కూడా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటివి. వారికి కొంత ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. 7 స్టార్ హోటల్స్ నిర్మించడానికి, రిసార్ట్స్, గోల్ఫ్, మైస్ సెంటర్స్ నిర్మించడానికి వారికి అందించడం జరిగింది. అదేవిధంగా వారు అడిగిన మరో ప్రశ్న, ఈ విమానయాన పర్యాటక విశ్వవిద్యాలయం గురించి అడిగారు. అది
టూరిజం పరిధిలోకి రాదు. అందువల్ల టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని ఏ రకంగానూ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. బి ప్రశ్నకి సమాధానం, మొత్తం ఈ 2 హోటల్స్ రావడం వల్ల రమారమి 1250 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం వస్తుంది. ఇవి ఎస్టాబ్లిష్ అయిన వెంటనే మేఫైర్ నుంచి 750 మందికి, ఒబరాయి నుంచి 500 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా వీటి ద్వారా ఆదాయం ఏ రకంగా జనరేట్ అవుతుందంటే, ల్యాండ్ వాల్యూ మీద 1% పర్ యానం ప్లస్ 5% ఎన్హాన్స్మెంట్ ఎవ్రీ 3 years అనేటువంటిది ఏపీ టూరిజం పాలసీ ప్రజెంట్ ఉన్నటువంటి దాని ప్రకారం దాన్ని అమలు చేస్తాం. మూడవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో రమారమి 9 బీచుల్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలని. ఇప్పటికే మనకి ఋషికొండ దగ్గర ఉన్నటువంటి బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపబడింది. దేశం మొత్తం మీద 8 బీచ్లు ఆ రకమైనటువంటి గుర్తింపు పొందితే మన విశాఖపట్నం మన గర్వకారణం. అది ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపు పొందింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి బీచ్లు ఉన్నాయి కనుక మరో 8 బీచ్ల్ని ఆ రకంగా గుర్తించడానికి కూడా మేము ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరుగుతుంది. అవి కూడా వస్తే మొత్తంగా పర్యాటక రంగం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందనే ఆశయంతో ఉన్నాం. రామ్గోపాల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. ప్రపంచంలో మనం అనేక దేశాలను పరిశీలించినప్పుడు కేవలం టూరిజం ఆదాయంపైనే ఆ దేశాలు మనుగడ సాగించడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మన దేశంలో కూడా గోవా కేవలం పర్యాటకులతోనే ఆ రాష్ట్రం ఎక్కువ ఆదాయం సంపాదించడం జరుగుతుంది అధ్యక్ష. మనకి ఇంత బ్రహ్మాండమైన తీర ప్రాంతం ఉంది, ఇంత బ్రహ్మాండమైన సుందర ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఈ మన రాష్ట్రం నుంచే అత్యధికంగా ఇతర దేశాలకు కానీ లేకుంటే ఇతర రాష్ట్రాలకు పర్యాటకులుగా వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష, తీర ప్రాంతాలను అభివృద్ధి చేయండి. అంతేకాకుండా ప్రైవేటు వాళ్ళకు కూడా అప్పచెప్పేసి కొంత బీచ్లను డెవలప్ చేయాల్సిన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా కొన్ని బీచ్లలో హరిత వాళ్ళు లేకపోతే పున్నమి వాళ్ళు కొన్ని గెస్ట్ హౌస్లు కూడా కట్టడం జరిగింది అధ్యక్ష. వాటికి సరైన ఆలనా పాలన లేకపోవడం అవి కూడా శిథిలావస్థ పోతుంది అధ్యక్ష. ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేయలేనప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లేకపోతే ఇతర సంస్థలకు అప్పచెప్తే వాటిని వాళ్ళు చక్కగా నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మిగతా పరిశ్రమల ద్వారా కానీ ఇతర ఆదాయముల కంటే టూరిజం ద్వారా మనం అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా లక్షలాది మంది పర్యాటకులు, విదేశీ పర్యాటకులు కానీ లేకుంటే స్వదేశీ పర్యాటకులు కానీ వచ్చేసి ఈ రాష్ట్ర ఆదాయం ఇబ్బడిగా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. దీన్ని ఒక పరిశ్రమగా భావించి ఒక కృతనిశ్చయంతో చిత్తశుద్ధితో ఈ టూరిజం అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్లో అటు ఉద్యోగాల కల్పన, అంతేకాకుండా ఈ రాష్ట్రం నుంచి ఆదాయము ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పోకుండా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి టూరిజంకు ఎవరైనా టూరిజం పర్యాటక సంస్థలు ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళకు ఏమైనా ప్రోత్సాహకాలు ఈ ప్రభుత్వం ఇస్తుందా అనే విషయం కూడా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఓకే. రామారావు. అధ్యక్ష, విశాఖపట్నం గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఒక సుందరమైన నగరం. ఎందుకంటే జియోగ్రాఫికల్గా దానికి విశాఖపట్నానికి అందం వచ్చిందని అందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యంగా బీచ్ ప్రాంతం చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. నేను గౌరవ మంత్రివర్యులు ఏమడుగుతున్నానంటే, మీరు ఏదైతే న్యూ టూరిజం పాలసీని తీసుకుంటున్నారో బీచ్ వైపు విశాఖపట్నం నుంచి భీముల వైపు మనం ఒకసారి చూసినట్టయితే అనేక ఏరియాస్ ఇప్పటికీ కూడా నిర్మానుష్యంగా తర్వాత చీకటి ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ అనేక ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు కూడా అవకాశం ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. నేను విశాఖపట్నం నుంచి భీముల వరకు చెప్తున్నాను. ఆ ప్రాంతాలు గౌరవ మంత్రి గారు ఒకసారి విశాఖపట్నం వచ్చినప్పుడు